ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మే 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటించి ప్రస్తుతం ఏదో విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్నారు. మళ్ళా త్వరలో తన పర్యటన ప్రారంభిస్తున్నట్టుగా చెబుతూ వచ్చారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజీ, ఆయన ప్రవర్తన చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని, చిత్ర విచిత్రాన్ని కలిగిస్తుంది. ఆయన నవరసాల్లో ఉన్నటువంటి రసాలు ఆవేశం, రౌద్రం, హాస్యం, జాలి, బాధ ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారు. దానితో పాటు పాపం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పెంచుకోవడం కోసమో లేకపోతే పతనమైపోతున్న తన రాజకీయ పక్షం ఇంకా ఉందని చెప్పుకోవడం కోసమో జనాన్ని బాగా సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ జన సమూహాలు అంత పెద్దగా ఎక్కడా కనిపించినట్టుగా నాకేం అనిపించలా. కానీ ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి మాత్రం జనాలు అద్భుతంగా తండోపతండాలుగా వచ్చినట్టుగా వారికి కనిపించాయి. వారు కూడా చాలా వార్తలు, అద్భుతమైనటువంటి ప్రజాదరణ, ఇసుక వేస్తే రాలని జనం అని ఇలాంటి ఫాల్స్ హెడ్డింగ్లు పెట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఊపిరిపోయాలని, ఆ పార్టీని బతికించాలనేటువంటి తాపత్రయం పడుతున్నట్టుగా అనిపించింది. వీటన్నిటికన్నా చిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నలుగురితో కూర్చుని మాట్లాడేటువంటి సందర్భాల్లో మధ్యలో జై జగన్ జై జగన్ అనే నినాదాలు కూడా వినిపించాయి చాలా చిత్రంగా. అది ఎక్కడో నేను వాట్సాప్లో చూశా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం గురించి. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనంట ముద్దబ్బాయిలు అయిపోతారంట. ముద్దబ్బాయిలు అంటే జనానికి అందరికీ అర్థం కాదు. మరి మా అబ్బాయిలాగా అయిపోతాడని చెప్తే బాగా అర్థమయ్యేది. ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అవుతారని చెప్తుండగానే ఇంతలో ఎవరో జై జగన్ జై జగన్ అని అంటే ఆగండి 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 అని కంగారు పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? చంద్రబాబు పర్యటనలోనూ జై జగనే, పవన్ కళ్యాణ్ పర్యటనలోనూ జై జగనే, రాష్ట్రమంతా జై జగన్ అని పరిగెత్తుంటే ఏదో ఒక విధంగా తాను మళ్ళా ఉన్నాను అని చూపించుకునేటటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. పైగా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఏమని? క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకయ్యా? ఎందుకు జగన్ క్విట్ అవ్వాలి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు సేవ్ చేయాలి? క్విట్ అయితేనే సేవ్ అవుతుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ సేవ్గా లేదా? నువ్వున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా సేవ్ అయిందా ఆంధ్రప్రదేశ్? ఆ రోజు ఎన్ని ఇబ్బంది పడ్డారు ప్రజలు, ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నావు. అందుకే నువ్వు క్విట్ అయ్యావు. అందుకే జగన్ మళ్ళా అధికారంలోకి వచ్చారు. జగన్ ఇవాళ క్విట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్లే నిన్ను క్విట్ అవ్వమంటున్నారు. క్విట్ అయ్యావు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి కేవలం 23 సీట్లకే పరిమితం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నా. నేను మరొకసారి చెప్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో 1,39,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని క్విట్ అనే హక్కు నీకు లేదు, నీ దత్తపుత్రుడికి కూడా లేదనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆవేశం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కుదామా అధికారంలోకి? ఇన్నాళ్ళ నుంచి అధికారం లేకపోయేసరికి బ్రతకలేకపోతున్నాడు పాపం. అధికారానికి అలవాటు పడినటువంటి జీవి